మనోజ్ఞ చారిటబుల్ ట్రస్ట్ తరఫున నిర్వహించే ఆన్లైన్ క్లాసెస్ ఉపయోగిస్తున్నాను. దాంట్లో భాగంగా ఈరోజు మనం హైబ్రిడైజేషన్ గురించి నేర్చుకుందాం. హైబ్రిడైజేషన్ నేర్చుకునే ముందు హైడ్రోకార్బన్స్ దాంట్లో మనకి 3 టైప్స్ ఉంటాయి: ఆల్కేన్స్, ఆల్కీన్స్, ఆల్కైన్స్. ఈ మూడింటిని ఎగ్జాంపుల్గా చేసుకుని హైబ్రిడైజేషన్ నేర్చుకుందాం. సో హైడ్రోకార్బన్స్లో మెయిన్గా ఆల్కేన్స్, దీంట్లో బెస్ట్ ఎగ్జాంపుల్ మీథేన్. మీథేన్ ఫార్ములా ఈజ్ CH4. అలాగే ఆల్కీన్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎథిలీన్, CH2 డబుల్ బాండ్ CH2 దీని ఫార్ములా. అలాగే ఆల్కీన్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎసిట్లీన్, దీని ఫార్ములా CH ట్రిపుల్ బాండ్ CH. సో ఒక్కొక్క దాంట్లోనూ ఎలాంటి హైబ్రిడైజేషన్లో ఎలిమెంట్స్ అనేవి పార్టిసిపేట్ చేస్తున్నాయి అనే దాని గురించి నేర్చుకోవడానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ మీథేన్, ఎథిలీన్ అండ్ ఎసిటిలీన్. హైబ్రిడైజేషన్ అంటే నియర్లీ సేమ్ ఎనర్జీ ఉండే ఆర్బిటాల్స్ అనేవి ఒకదానితో ఒకటి ఓవర్లాప్ అవ్వడం వల్ల ఈక్వల్ ఎనర్జీ ఉండే ఆర్బిటాల్స్ అనేవి ఫామ్ అవుతాయి. నియర్లీ సేమ్ ఎనర్జీ ఉండే ఆర్బిటాల్స్ ఒకదానితో ఒకటి ఓవర్లాప్ అవ్వడం వల్ల సేమ్ ఎనర్జీ ఉండే ఆర్బిటాల్స్ అనేవి ఫామ్ అవుతాయి. The overlapping of nearly same energy orbitals combine together to form equal energy same orbitals. That concept is known as hybridization. Nearly same energy unde orbitals అనేవి కంబైన్ అవడం వల్ల మనకి సేమ్ ఎనర్జీ ఉండే ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. సో నియర్లీ సేమ్ ఎనర్జీ ఉండే ఆర్బిటాల్స్ కంబైన్ అవడం అంటే ఏంటంటే హైబ్రిడైజేషన్లో ఫస్ట్ టైప్ sp3 హైబ్రిడైజేషన్. sp3 హైబ్రిడైజేషన్. s orbital, 3 p orbitals. These 4 orbitals are combined together, overlap together to form sp3 hybrid orbitals. మనకి s orbital అనేది ఏ షేప్లో ఉంటుందో అందరికీ తెలుసు. s orbital స్పెరికల్ షేప్. సో గుండ్రంగా ఒకటి మనం వేసుకుంటాం. సో s orbital is స్పెరికల్ షేప్. p orbital షేప్ ఏంటి? డంబెల్ షేప్. దిస్ ఈస్ ద డంబెల్ షేప్. px, py, pz అనే 3 డిఫరెంట్ ఆర్బిటాల్స్ ఉంటాయి. సో p ఆర్బిటాల్స్లో మనకి డంబెల్ షేప్ ఉంటుంది, s ఆర్బిటాల్ అనేది స్పెరికల్ షేప్ ఉంటుంది. ఇట్లా స్పెరికల్ షేప్, డంబెల్ షేప్ ఉండే ఆర్బిటాల్స్ అట్లాగే s, p రెండు పక్కపక్కనే ఉంటాయి. వాటి ఎనర్జీ కూడా ఆల్మోస్ట్ దగ్గరగానే ఉంటుంది. అట్లాంటి ఆర్బిటాల్స్ అనేవి ఒకదానితో ఒకటి ఓవర్లాప్ అవడం వల్ల మనకి sp3 హైబ్రిడైజేషన్ అనేది ఫామ్ అవుతుంది. అంటే దీంట్లో ఒక s ఆర్బిటాల్, 3 p ఆర్బిటాల్స్ అనేవి ఫామ్ అవుతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మీథేన్, CH4ని తీసుకుందాం. CH4లో కార్బన్ అటామిక్ నెంబర్ ఈజ్ 6, కాన్ఫిగరేషన్ ఈజ్ 1s2 2s2 2p2. దీంట్లో 2s2 2p2 అనేది లాస్ట్ ఆర్బిట్, అవుటర్ మోస్ట్ ఆర్బిట్. మనకి ఎక్కడైనా కెమికల్ బాండ్లో పార్టిసిపేట్ చేసేవి ఓన్లీ అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఉండే ఎలక్ట్రాన్స్ మాత్రమే. అంటే ఈ 1s2ని మనం కన్సిడర్ చేయాలి. సో కార్బన్ 6, 1s2 2s2 2p2. దీంట్లో ఫస్ట్ ఆర్బిట్ కంప్లీట్గా ఫిల్ అయింది 2 ఎలక్ట్రాన్స్తో. సో దీన్ని కన్సిడర్ చేయం. నెక్స్ట్ 2s2 2p2. అంటే 2s2 2p2లో ఓన్లీ 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 4 ఎలక్ట్రాన్స్ ఎట్లా బాండ్లో పార్టిసిపేట్ చేస్తాయంటే ఈ ఎస్లో ఉండే ఒక ఎలక్ట్రాన్ అనేది ఎగ్జైటెడ్ స్టేట్లోకి వెళ్ళినప్పుడు ఈ కార్బన్ ఆటమ్ అనేది ఎస్ నుంచి పీకి షిఫ్ట్ అవుతుంది. అంటే 2s1 2p3గా మారుతుంది. 2s1 2p3 అంటే ఇక్కడ ఎస్లో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది, టీలో 3 ఎలక్ట్రాన్స్. ఈ 4 ఎలక్ట్రాన్స్ కూడా హైడ్రోజన్, 4 హైడ్రోజన్ ఆటమ్స్. హైడ్రోజన్ అటామిక్ నెంబర్ 1, ఒకటే సింగిల్ ఎలక్ట్రాన్ ఉంటుంది. ఈ సింగిల్ ఎలక్ట్రాన్తో ఓవర్లాప్ అవడం వల్ల మనకి sp3 హైబ్రిడైజేషన్ అనేది ఫామ్ అవుతుంది. sp3 హైబ్రిడైజేషన్లో మనకి ఒక కార్బన్ 4 హైడ్రోజన్ ఆటమ్స్తో ఓవర్లాప్ అవుతుంది. ఒక కార్బన్ sp3, ఒక కార్బన్ 4 హైడ్రోజన్ ఆటమ్స్తో. దీని యొక్క షేప్ వచ్చేసరికి సో టెట్రాహెడ్రల్ షేప్లో ఉంటుంది. బాండ్ యాంగిల్ వచ్చేసరికి 109 degrees 28 minutes. సో sp3 హైబ్రిడైజేషన్లో ఒక s, 3 p ఆర్బిటల్స్ 3 కంబైన్ అయితే మనకి s స్పెరికల్ షేప్లో ఉంటుంది. అట్లాగే
పీ డంబెల్ షేప్లో ఉంటుంది. ఇవన్నీ ఓవర్లాప్ అయ్యి మనకి sp3 ఇది బ్యాక్ వెనకాల ఉంటుంది, అందుకోసం చిన్నగా వేస్తాము. ఈ అన్నీ కూడా సేమ్ షేపు సేమ్ ఎనర్జీ ఉండేలాగా sp3 ఆర్బిటాల్స్ 4 ఆర్బిటాల్స్ ఫామ్ అవుతుంది. ఒక s 3 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేవి ఫామ్ చేస్తుంది. సో హైబ్రిడైజేషన్లో మనకి ఆర్బిటాల్స్ అనేవి కంబైన్ అవ్వడం వల్ల ఓవర్లాప్ అవ్వడం వల్ల హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఈ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ని sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అంటాం. ఈ sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేవి సేమ్ ఎనర్జీతో ఉంటాయి, అలాగే సేమ్ షేప్లో ఉంటాయి, ఈక్వల్ షేప్ అనమాట. ఈ ఎస్లో డిఫరెంట్ షేప్ ఉంటుంది, పీలో డిఫరెంట్ షేప్ ఉంటుంది. కానీ sp3కి వచ్చేటప్పటికి 4 కూడా సేమ్ షేపు సేమ్ ఎనర్జీ సేమ్ సైజ్లో ఉంటాయి. బట్ దీన్ని మనం సైజ్ రిప్రజెంట్ చేయలేము బోర్డు మీద, సో దానికోసం ఇది చిన్నగా పెట్టాం. సో sp3 హైబ్రిడైజేషన్లో మెయిన్ ఎగ్జాంపుల్ CH4 మీథేన్ తీసుకుని చెప్తాం. అలాగే sp2 హైబ్రిడైజేషన్, sp2కి వచ్చేసరికి ఎథిలీన్. sp2 హైబ్రిడైజేషన్లో ఎథిలీన్ గురించి చెప్పాం. ఎథిలీన్ CH2 డబుల్ బాండ్ CH2, దీనిలో కూడా సేమ్ కార్బన్ 1s2 2s2 2p2లో ఉంటుంది. బట్ దీంట్లో ఎక్సైటెడ్ స్టేట్లోకి వెళ్ళేసరికి 2s1 2p3గా మారుతుంది. బట్ ఒకటి బాండ్లో పార్టిసిపేట్ చేయదు, అందుకని ఇక్కడ ఈ కార్బన్కి మధ్యలో డబుల్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఒక ఆర్బిటాల్ అనేది ఈ పీలో sp3 ఉంది, ఈ p3 కూడా ఫామ్ చేస్తే మనకి మీథేన్ మాలిక్యూల్ CH4 అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ దీంట్లో ఒక p ఆర్బిటాల్ అనేది బాండ్లో పార్టిసిపేట్ చేయకుండా అట్లా ఉండిపోతుంది. ఒక s 2 p ఆర్బిటాల్స్ మాత్రమే బాండ్లో పార్టిసిపేట్ చేస్తే ఒక pz అనేది విడిగా ఉండిపోతుంది. అట్లా విడిగా ఉండే ఇది pz ఆర్బిటాల్ వల్లే మనకి డబుల్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఒక s 2 p ఆర్బిటాల్స్ మాత్రమే ఓవర్లాప్ అవడం వల్ల ఫామ్ అయ్యే హైబ్రిడైజేషన్ sp2 హైబ్రిడైజేషన్ అంటారు. s అనేది స్పెరికల్లో ఉంటుంది, పీలో ఉండే 2 ఆర్బిటాల్స్ కూడా డంబెల్ షేప్లో ఉంటాయి. ఈ రెండు కూడా కంబైన్ అవ్వడం వల్ల మనకి వచ్చే షేప్ అనేది సో 3 కూడా సేమ్గా ఉంటాయి. దీంట్లో బాండ్ యాంగిల్ అనేది 120 degrees ఉంది. సో ఒక sp3 CH2లో ఇంకొక sp3 ఇట్లా వస్తుంది. ఇక్కడ 2 కార్బన్ యాటమ్స్ ఉన్నాయి కదా, కాబట్టి 2 కూడా ఒకదాంతో ఒకటి ఓవర్లాప్ అయ్యి ఇట్లా 3 లోబ్స్ అనేవి ఈక్వల్ లోబ్స్ వచ్చే విధంగా ఫామ్. సేమ్ అట్లాగే sp హైబ్రిడైజేషన్, థర్డ్ వన్ వచ్చేటప్పటికి sp హైబ్రిడైజేషన్. sp హైబ్రిడైజేషన్లో ఒక s ఒక p ఆర్బిటాల్ ఓవర్లాప్ అవుతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అసిటిలీన్. సో అసిటిలీన్కి వచ్చేటప్పటికి సేమ్ CH ట్రిపుల్ బాండ్ CH, ఇక్కడ CH2 డబుల్ బాండ్ CH2 వచ్చింది, ఇక్కడ CH ట్రిపుల్ బాండ్ CH అసిటిలీన్. ఇక్కడ ట్రిపుల్ బాండ్ అనేది ఎందుకు ఫామ్ అయిందంటే ఇక్కడ ఒక p ఆర్బిటాల్ అనేది బాండ్లో పార్టిసిపేట్ చేయదు కాబట్టి డబుల్ బాండ్ వచ్చింది. ఇందులోకి వచ్చేటప్పటికి 2 p ఆర్బిటాల్స్ బాండ్లో పార్టిసిపేట్ చేయదు. అంటే కార్బన్ అటామిక్ నెంబర్ 6 1s2 2s2 2p2, బట్ ఎగ్జైటెడ్ స్టేట్లో 2s1 2p3కి వెళ్తుంది. ఇందులో ఒక s ఒక p మాత్రమే బాండ్లో పార్టిసిపేట్ చేస్తుంది. ఒక s ఒక p, రిమైనింగ్ 2 ఆర్బిటాల్స్ 2p ఆర్బిటాల్స్ అనేవి బాండ్లో పార్టిసిపేట్ చేయవు. అట్లా పోవడం వల్ల మనకి ఇక్కడ 2 ఎక్స్ట్రా బాండ్స్ అనేవి వచ్చినాయి, అదే ట్రిపుల్ బాండ్గా ఫామ్. సో ఒక s ఒక p మాత్రమే ఓవర్లాప్ అవుతాయి కాబట్టి హైబ్రిడైజేషన్ sp హైబ్రిడైజేషన్ అంటారు. sp హైబ్రిడైజేషన్లో మనకి ఇట్లా లీనియర్గా షేప్ అనేది వస్తుంది. రెండు కూడా సేమ్గా ఉంటాయి, లీనియర్ షేప్ వస్తుంది. ఇట్లా స్ట్రైట్గా ఉండే దగ్గర బాండ్ యాంగిల్ అనేది 180 degrees. ఇక్కడ బాండ్ యాంగిల్ ఇంకేముంటుంది 180. ఇక్కడ ఇట్లా యాంగిల్ ఉంది కాబట్టి 120 degrees వచ్చి. అదే టెట్రాహెడ్రల్లో 109 degrees 28 minutes వచ్చి. సో ఓవరాల్గా మనకి హైబ్రిడైజేషన్ అంటే ఒక ఆర్బిటాల్స్
అనేవి సేమ్ ఎనర్జీ, నియర్లీ సేమ్ ఎనర్జీ ఉండే ఆర్బిటాల్స్ అనేవి కంబైన్ అవడం వల్ల, ఓవర్లాప్ అవడం వల్ల ఈక్వల్ ఎనర్జీ, ఈక్వల్ షేప్, ఈక్వల్ బాండ్ యాంగిల్ ఉండే విధంగా మనకి కొత్తగా ఆర్బిటాల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఆ న్యూ ఆర్బిటాల్స్ని మనం హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అంటాం. అట్లా న్యూ ఆర్బిటాల్స్ని ఫామ్ చేసే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని హైబ్రిడైజేషన్ అంటాం. సో న్యూ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి, ఆ న్యూ ఆర్బిటాల్స్ని హైబ్రిడైజేషన్ అంటాము, హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అంటాం. ఆ కాన్సెప్ట్ని హైబ్రిడైజేషన్ అంటాం. అంటే ద ఫార్మేషన్ ఆఫ్ న్యూ ఆర్బిటాల్స్, న్యూ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ బై ది ఓవర్లాపింగ్ ఆఫ్ nearly same energy orbitals, overlapping of nearly same energy orbitals combined together to form same energy orbitals. That concept is called as hybridization. This hybridization is split into three types: sp3 hybridization, sp2 hybridization and sp hybridization. ఇంకా రకాలు ఉన్నాయి. sp3d hybridization, sp3d2 hybridization, అవన్నీ ఇంకా హయ్యర్ లెవెల్ క్లాసెస్లో వస్తాయి. మీకు నేర్చుకోవాల్సిన ఈ 3 కాన్సెప్ట్స్: sp3 హైబ్రిడైజేషన్, sp2 హైబ్రిడైజేషన్, sp హైబ్రిడైజేషన్. ఈ మూడింటిని నేర్చుకోవాలంటే మనకి ముందుగా ఆల్కేన్స్, ఆల్కీన్స్, ఆల్కైన్స్, ఆ 3 కూడా బెస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకుని చెప్తాం. ఆల్కేన్స్లో CH4, దాంట్లో షేప్ అనేది sp3, ఒక s ఆర్బిటాలు 3 p ఆర్బిటాల్స్ ఓవర్లాప్ అవడం వల్ల వచ్చేది. అలాగే sp2లో ఒక s ఆర్బిటాలు 2 p ఆర్బిటాల్స్ ఓవర్లాప్ అవడం వల్ల వచ్చేది. sp హైబ్రిడైజేషన్లో ఒక s ఆర్బిటాలు ఒక p ఆర్బిటాలు ఓవర్లాప్ అవడం వల్ల వచ్చేది. రిమైనింగ్ 2 ఆర్బిటాల్స్ అనేవి ఇక్కడ బాండ్లో పార్టిసిపేట్ చేయవు. ఇక్కడ 1 ఆర్బిటాల్ అనేది p ఆర్బిటాల్ అనేది బాండ్లో పార్టిసిపేట్ చేయవు. అట్లాంటి విడిగా ఉండిపోతుంది. సో 3 డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ తీసుకుని హైబ్రిడైజేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. థ్యాంక్ యూ.